ధర్మారెడ్డి. దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా ధర్మారెడ్డి అని చెప్పేసి ఈరోజు ఏకసభ్య కమిటీ కూడా ఒక చిన్న నివేదిక అయితే వచ్చింది. సో ధర్మారెడ్డి అసలుకి ఈ గతంలో కూడా మనం చూసుకుంటే రఘురామకృష్ణ గారికి సంబంధించి ఆయన కస్టోడియల్ టార్చర్లో కూడా అక్కడ మెడికల్ సర్టిఫికేట్స్ని కూడా కొంత మేనేజ్ చేస్తానికి తను ట్రై చేశాడని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో ఇంతకీ ఎవరి ధర్మారెడ్డి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు క్యాడర్ పోస్టు, అంటే ఐఏఎస్ ఆఫీసర్కే ఇవ్వాలి, వేరే వాళ్ళకి అది ఇవ్వటానికి ఆచార సాంప్రదాయాలు ఒప్పుకోవు. ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన పోస్టుని ఇతను ధర్మారెడ్డి అనే అతను డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసేవాడు. డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చి ఈ పోస్ట్లో ఎందుకు పెట్టారు? అంతకుముందు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు కూడా జేఈఓగా పెట్టారు. ఎందుకు ఈ ధర్మారెడ్డిని తడతడకి తీసుకొచ్చి ఎందుకు పెట్టేవాళ్ళు? ఈ ధర్మారెడ్డి కూడా వచ్చినప్పుడు జేఈఓగా వచ్చి ఆ తర్వాత ఈఓని అనిల్ కుమార్ సింఘాల్ని పంపించేసిన తర్వాత ఈయన యాక్టింగ్ ఈఓగా ఉండి అప్పటికి అనిల్ కుమార్ సింఘాల్తోటి అన్ని పనులు పూర్తి చేయించేసుకొని, అంటే సంతకాలన్నీ అతనితో పెట్టించేసుకొని ఇతను వచ్చి కూర్చొని ఈ కుంభకోణం మొత్తం ఎట్లా చేయాలి సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవడం. ఆ తర్వాత పోలీసులు అడిగితేనేమో అట్లానా, నాకు తెలీదే, నాకు గుర్తులేదే, నేను మర్చిపోయానే అని సమాధానం చెప్పటం. ప్రతిదీ అంతే. ప్రతి కేసులో ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం ప్రతివాడు వచ్చి గుర్తులేదు, మర్చిపోయాను అనే చెప్తూ ఉన్నారు. ఇందులో కూడా అదే చెప్పారు. అసలు ధర్మారెడ్డిని నువ్వు ఈఓగా ఎట్లా పెడతావు? ఫస్ట్ పాయింట్ అది క్యాడర్ పోస్టా కాదా? క్యాడర్ పోస్ట్ అయినప్పుడు ధర్మారెడ్డిని ఎట్లా పెట్టావు? నేను ఈ విషయం ఇప్పుడు కాదు జగన్ గారు, నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే నేను చెప్పా, ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు తమ హక్కుల కోసం ఎందుకు పోరాటం లేదు అని ప్రశ్నించాను నేను. ఎందుకంటే క్యాడర్ పోస్టులు అన్నీ కూడా టీటీడీ ఈఓ క్యాడర్ పోస్టు, బ్రవరీస్ కార్పొరేషన్ క్యాడర్ పోస్టు, ఎండి అనేది క్యాడర్ పోస్టు, ఇట్లా చాలా క్యాడర్ పోస్టుల్లో ప్రమోటర్ని లేదు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొని మైనింగ్కి కూడా అంతే పెట్టారు, అది కూడా క్యాడర్ పోస్టే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ క్యాడర్ పోస్ట్ అన్నీ కూడా ఇటువంటి కీలకమైన పోస్టులన్నీ దాదాపుగా 10-12 ఐఏఎస్ ఆఫీసర్లకు ఇవ్వాల్సిన పోస్టుల్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడి నుంచో మనుషుల్ని ఎతికి తెచ్చుకొని వాళ్ళకి ఈ పోస్టులు ఇవ్వటం మీద నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రశ్నించా, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు నోరు మూసుకొని ఎందుకు కూర్చుంటున్నారు? మీకు రావాల్సిన పోస్టుల్ని జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టి వేరే ఆఫీసర్లకు వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటే, నాన్ ఐఏఎస్లకి ఇస్తూ ఉంటే మీరు ఎందుకు ఇంకా ఊడిగం చేస్తూ ఉన్నారు అని ప్రశ్నించాను నేను. మీరు ఎందుకు, మీకేంటి ఇబ్బంది? మీరు పోస్ట్ ఎటు ఇవ్వట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయారు? ఈ రోజున మీరు అందరూ ఒక్కొక్కళ్ళు బలి అవుతూ ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం తీసుకొచ్చి 10 మందో 11 మందో వాళ్ళు ఆడ కూర్చొని వీఆర్లో కూర్చొని ఉన్నారు, పోస్టింగులు లేకుండా ఉన్నారు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నాడండి ఈ చంద్రబాబు అంటాడు. అంటే నువ్వు చేయించుకున్న పని బాగానే ఉందా? రఘురామకృష్ణరాజుని ఎత్తుకొచ్చి కొట్టండి అంటే కొట్టేశారు. కాదంబరి జత్వాన్ని లాక్కరండి జుట్టు పట్టుకొని, అప్పట్లో మహాభారతంలో మనకు తెలియదు కానీ మనం అంటే చూడలేదు, ప్రత్యక్షంగా చూడలే, సినిమాల్లో చూడటం, పుస్తకాల్లో చదువుకోవడమే. ద్రౌపదిని ఈడ్చుకురండి అని ఆడెవడో చెప్పాడు దుర్యోధనుడు. వెళ్ళి దుశ్శాసనుడు వెళ్ళి ఈడ్చుకొని వచ్చాడు. వచ్చి ద్రౌపది చెప్పింది, వద్దయా నేను రాకూడదయా సభలోకి,
వద్దు అంటే లే మన చెప్పాడు నేను లాక్కుపోవాల్సిందే అని చెప్పి లాక్కుపోయాడు. అట్లా చేస్తారా? ఇది ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పంగానే కాదంబరి ఇజ్జత్వాన్ని జుట్టుపట్టి ఈడ్చుకొచ్చేస్తారా? అంటే మరి ఎంత దారుణంగా అంటే ఐపీఎస్లు కూడా కనీసం ఎఫ్ఐఆర్ కాకుండా వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం కూడా అటు చేసిన వాళ్ళకి పోస్టింగ్ రాలేదని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వట్లా చూసావా చంద్రబాబు నాయుడు పోస్టింగ్ ఇవ్వడు, వాళ్ళందరూ నా మనుషులు అని చెప్పి రాసుకున్నాడు సాక్షి పేపర్లో. వీళ్ళందరూ ఈ 12 మంది ఐపీఎస్ ఆఫీసర్లు నా మనుషులు కాబట్టి చంద్రబాబు నాయుడు పోస్టింగ్ ఇవ్వట్లేదు అన్నాడు. నేను అదే రోజు ఆ రోజు కూడా మీ డిబేట్లో చెప్పాను జగన్ గారు, వీళ్ళందరూ ఈ ఐపీఎస్ ఆఫీసర్లు సిగ్గుపడి సాక్షిలో వచ్చిన వార్తకి రిజైండర్ ఇవ్వాలి, మేము ఆయన మనుషులమేంటి, మేము ఐపీఎస్ ఆఫీసర్లం అని రిజైండర్ ఇవ్వాలని మీ డిబేట్లోనే నేను డిమాండ్ చేశా. సాక్షిలో జగన్మోహన్ రెడ్డి రాయించిన వార్తని ఖండెం చేయాలి వీళ్ళు, అప్పుడు వీళ్ళు జగన్ మనుషులు కాకుండా పోతారు అని చెబితే ఒక్కడు ఖండెం చేయలేదు కదా, అంటే వీళ్ళందరూ జగన్ మనుషులే. మౌనం అర్థాంగీకారం అంటే వాళ్ళు ఒప్పేసుకున్నట్టు కదా సార్. అవును, ఇది జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది ఇది. ఈరోజు లేటెస్ట్గా అంటే ఒక లోటు ఉంది. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు బలయ్యారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లని బలిగోరాడు అని. కాదు, ఆ లోటు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ని, ఆయన జీవితం మీద చెరగని మచ్చ వేసేసాడు. నిజంగా వాస్తవానికి అనిల్ కుమార్ సింఘాల్ చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా సిన్సియర్గా ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత చాలా సిన్సియర్గా చేసే అనిల్ కుమార్ సింఘాల్ మీద పెద్ద చెరగని మచ్చని వేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకనే అనిల్ కుమార్ సింఘాల్ బయటకు వచ్చి చెప్పాలి ఎందుకు సంతకం పెట్టాడు, ప్రొక్యూర్మెంట్ నిబంధనలను ఎందుకు మార్చాడు, ఆ మార్చిన దాని మీద ఈయన ఎందుకు సంతకం పెట్టాడు, ఎవరన్నా బలవంతం చేశారా, బెదిరించారా, బ్లాక్మెయిల్ చేశారా, డబ్బులు ఆఫర్ చేశారా, ఏంటి చంపేస్తామని బెదిరించారా, చెప్పాలి, క్లియర్ కట్గా చెప్పాలి. ఇప్పటికైనా సరే మంచి ఆప్షన్ కూడా ఉంది. ఏమి చెప్పకపోతే అనిల్ కుమార్ సింఘాల్ మొత్తం ఆయన ఐఏఎస్ కెరియర్లో ఇదొక మాయని మచ్చలాగా ఉంటుంది. ఇప్పటికే ఆయనకి పోస్టింగ్ రాలేదు. ఇంకా మరి దినేష్ కుమార్ రిపోర్ట్ కూడా చెప్పింది కాబట్టి ఆయనకి మరి ఇంకా పోస్టింగ్ రాదు. ఎందుకు రాదు అంటే ఇంత బ్లేమ్ని ఆయన తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.